ఈ కేసులో ఉన్న A3ని 9/11/2025 సాయంత్రం 4 గంటలకు L11 ఇంట్లో అరెస్ట్ చేసినట్టు రిమాండ్ రిపోర్ట్ చెప్తున్నది. ఇలా A3 గురించి మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. A3ని అరెస్ట్ చేసినట్టుగా ఉన్నది, పంచుల ముందు A3 ఒప్పుకున్నట్టుగా కూడా ఉన్నది. A3ని 4 గంటలకు ఫిర్యాదుదారుడి ఇంట్లో అరెస్ట్ చేసినట్టుగా ఉన్నది, పంచుల ముందు నేరం ఒప్పుకున్నట్టుగా కూడా ఉన్నది. పేజీ నంబర్ 2, పేజీ నంబర్ 6లో అరెస్ట్ చూపెడతారు, పేజీ నంబర్ 2లో నేరం ఒప్పుకున్నట్టు చూపెడతారు. కానీ ఇతన్ని అబ్స్కాండ్గా చూపారు. మొదటి పేజీలో అబ్స్కాండ్గా చూపారు. అరెస్ట్ చేసింది మీరే, పంచుల ముందు నేరం ఒప్పుకున్నదాన్ని తయారు చేసింది మీరే. మళ్ళా ఆ 4గురిలో అబ్స్కాండ్గా ఉన్నది కూడా మళ్ళా A3నే చూపెట్టారు. ఇది ఎస్పీ గారికి ఉండబడే అవగాహన. ఆయన ధృవీకరణ చేసిండు. ఆయన ఎస్పీ గారికి ఉండబడే అవగాహన. చివరిగా 7వ విషయం చెప్తున్నా నేను. ఎస్కాట్ రిమాండ్ రిపోర్ట్లో ఎస్కాట్ ASI 1469 సంఖ్య, PC 2941, PC 3116 రిమాండ్ రిపోర్ట్లో ఉన్నది. అంటే రిమాండ్కు వీళ్ళను తీసుకెళ్ళింది ఎస్కాట్ వీళ్ళు. కానీ అక్కడ జడ్జి ముందు ప్రవేశపెట్టిన సమయంలో ASI లేడు. అదే సమయంలో 3116 కానిస్టేబుల్ లేడు. ASI లేడు, 3116 కానిస్టేబుల్ కూడా ఇక్కడ లేడు. దీన్ని బట్టి నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆయన తొందరగా ఆసుపత్రిలో జైలుకు పంపడానికి చేసిన ప్రయత్నంలో తొందరగా ఎప్పుడైతే రిమాండ్ రిపోర్ట్ తయారు చేశారో, ఆ నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి జరిగిన ప్రయత్నంలో మరిన్ని తప్పులు చేశారు. అణగారిన వర్గాలకు వీళ్ళు ద్రోహం చేశారు. ఇది స్పష్టంగా కనిపిస్తున్న విషయం కూడా మీ దృష్టికొస్తున్నాను నేను. ఈ నేపథ్యంలోనే మళ్ళీ చెప్తున్నాం, ఖచ్చితంగా మాకు గాంధీ ఆసుపత్రిలో లక్ష్మీకాంత్ రెడ్డి చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద మాకు నమ్మకం లేదు. చేసింది తనే, రెడ్డే, వీడియో తీయించింది రెడ్డి ద్వారానే తీయించారు. ఎమ్మెల్యే చెప్తే ఇక్కడ డాక్టర్ రెడ్డి రెడీ అయిండు, ఎమ్మెల్యే పంపి వీడియో తీయించింది. కోదాడ ఎమ్మెల్యే పంపే వీడియో తీయించింది, అక్కడ రెడ్డిని పంపి ఇక్కడ ఎవరు లేనట్టుగా, ఇక్కడ ఏ డాక్టర్ లేనట్టుగా లక్ష్మీకాంత్ రెడ్డి తోటే పోస్ట్ మార్టం చేయించింది. కాబట్టి వెంటనే నిపుణులైన డాక్టర్ల బృందం చేత మళ్ళీ రీపోస్ట్ మార్టం చేయించాలి. నిపుణులైన మొత్తం డాక్టర్ల బృందాల చేత, ఫోరెన్సిక్ సంబంధించిన నిపుణులైన వాళ్ళ చేత వెంటనే రీపోస్ట్ మార్టం చేయించాలి. 2, వెంటనే SIని సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలి. వెంటనే SIని సస్పెండ్ చేయాలి, అరెస్ట్ చేయాలి. అదే సమయంలో దీని మీద సమగ్రమైన విచారణ జరిగి ఎవరెవరు ప్రత్యక్షంగా రాజేష్ మృతికి కారకులో వాళ్ళందరి మీద చట్టపరమైన చర్యలు ఉండాలి, వాళ్ళ కేసులు ఉండాలి, వాళ్ళను అరెస్ట్ చేయాలి. అదే సమయంలో ఎవరెవరు నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారో DSP నుంచి మొదలుకుంటే SP వరకు, DSP నుంచి మొదలుకుంటే SP వరకు ఎవరైతే నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేశారో, కేసు నమోదు చేయకుండా నేరం కప్పిపుచ్చే ప్రయత్నం చేశాడు DSP, లేదా రిమాండ్ రిపోర్ట్ కరెక్ట్ అని చెప్పి మా వాదన వినకుండా దీన్ని తప్పులకు కారకుడైంది SIని కాపాడుతున్నది SP. కాబట్టి వీళ్ళ మీద కూడా చట్టపరమైన శాఖపరమైన చర్యలు ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ఇప్పటి వరకు కోదాడ పరిధిలోనే మా నిరసన అయినా మా కార్యక్రమాలైనా జరుగుతున్నాయి. మీరు వెంటనే రెడ్డి అని మీరు కాపాడుకుంటే, నేను శివధర్ రెడ్డి గారు కూడా గుర్తు చేస్తున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, మీరు రెడ్డి అని కాపాడుకుంటే మీ రెడ్ల ప్రభుత్వమే పోయే రోజు వస్తుంది. మీరు రెడ్డి అని కాపాడుకుంటే మీ రెడ్ల ప్రభుత్వమే తీసేసే రోజు వస్తుంది. ఆ పరిస్థితులు కొని తెచ్చుకోవద్దని చెప్పి మేము గుర్తు చేస్తూ వెంటనే సస్పెండ్ చేయాలి, వెంటనే అరెస్ట్ చేయాలి, రీపోస్ట్ మార్టం చేయాలి. అదే సమయంలో ఒక సిట్టింగ్ జడ్జి తోటి, హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి దీని మీద పూర్తి స్థాయిలో
దర్యాప్తు చేయించాలని చెప్పి, విచారణ చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ఎంత దూరమైన పోతాం కానీ ఈ విషయంలో ఎంత దూరమైన పోతాం కానీ మా అస్తిత్వం ప్రమాదంలో పడ్డప్పుడు, మా బిడ్డల్ని దారుణంగా చంపి తప్పించుకోవాలని చూస్తున్నప్పుడు ఎవరి మీదనైనా ఖచ్చితంగా ఎదురు తిరుగుతామనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి నేను గుర్తు చేస్తూ, ఈ దేశంలో జాతీయ నేర నమోదు సంస్థ ప్రకారమే 1650 మంది ఈ సంవత్సరం కస్టోడియల్ డెత్లో జరిగినాయి. అంటే భారతదేశంలో ఏ వ్యవస్థ ఎక్కువ హత్యలకు కారణమవుతుందంటే పోలీసు వ్యవస్థే హత్యలకు కారణమవుతుందని చెప్పి, నేరాలను నియంత్రించాల్సి ఉన్న పోలీసు యంత్రాంగమే ఏ వ్యవస్థ చేయలేనన్ని నేరాలకు పాల్పడుతుంది అనడానికి ఇది సాక్ష్యం. దానికి కారణం ఇతరులు నేరాలు చేస్తే శిక్షలు కొంత మేరకు పడుతున్నాయి కానీ పోలీసులు నేరాలు చేసిన కాడ శిక్షలంటూ 1% కూడా లేకపోవడం వల్ల మేమేం చేసినా చెల్లుతుందనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో వ్యవస్థలో కొంతమంది పోలీసు వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత, ప్రజల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత రౌడీల నుంచో ఇతరుల నుంచో ప్రజల్ని రక్షించుకోవడం ఒక ఎత్తు అవుతే, చివరికి పోలీసుల నుంచే ప్రజల్ని రక్షించుకునే బాధ్యత కూడా పౌర సమాజం మీద పడే పరిస్థితి వచ్చింది. ఆ బాధ్యతను కూడా ఎంఆర్పిఎస్ సక్రమంగా నెరవేరుస్తుందని కూడా నేను స్పష్టం చేస్తూ, ఈ విషయంలో నాకు రాజకీయ పార్టీల మీద కొంత అసంతృప్తి ఉన్నది. ఈ విషయంలో రాజకీయ పక్షాల మీద కొంత అసంతృప్తి ఉన్నది. లాకప్ డెత్ గురైంది ఒక దళిత మాదిగ యువకుడు. లాకప్ డెత్ గురై నెలన్నర అవుతుంది. ఏ ఒక్క ప్రధాన రాజకీయ పార్టీ, అది బీఆర్ఎస్ఆ, బీజేపీ లేదా సిపిఐ, సిపిఎం, ఏ ఒక్క ప్రధాన రాజకీయ పార్టీ కనీసం ఆ సంఘటనకి వెళ్ళి పరిశీలించడానికి పోలే, ఖండించలేదు, దీని మీద ఒక కార్యక్రమం కూడా ఇవ్వలేదు. అంటే దళితుల ప్రాణాలను పోలీసులు తీస్తుంటే మాకు సంబంధం లేదన్నట్టుగా రాజకీయ పార్టీలు మౌనంగా కూర్చున్నాయి. ఇది కూడా ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని కూడా రాజకీయ పక్షాల నేతలకు విజ్ఞప్తి గుర్తు చేస్తున్నా. ఈ విషయంలో అతి త్వరలోనే పోలీసులు ఎస్ఐని అరెస్ట్ చేయడంలో, కేసు నమోదు చేసి అరెస్ట్ చేయడంలో, సస్పెండ్ చేయడంలో కులతత్వాన్ని డిపార్ట్మెంట్ ప్రదర్శిస్తున్నది, అధికార యంత్రాంగం ప్రదర్శిస్తున్నదని చెప్పి గవర్నర్ దృష్టికి ఖచ్చితంగా 2-3 రోజుల్లో, ఈ మొదటి వారంలోనే గవర్నర్ దృష్టికి తీసుకెళ్లబోయే ప్రయత్నం చేస్తాం. అదే సమయంలో కర్ల రాజేష్ సంతాప సభ జనవరి 10న కోదాడలో జరగబోతుంది. ఆ సంతాప సభ కంటే ముందు ఇవన్నీ జరగకపోతే కోదాడలో జరుగుతున్న నిరసన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమ రూపం దాల్తాయనే విషయాన్ని మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం.